వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో జనవరి టు మార్చికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు, వార్తల్లో నిలిచిన దేశాలు, జాతీయ అంశాలు ఇవన్నిటిని కూడా S&S పబ్లికేషన్స్ మీకు కొద్ది రోజుల కిందట అందించింది. మరి తాజా సెషన్లో మనం రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో మనకు ఏం జరిగింది, సో ఇది కూడా నేషనల్ ఇష్యూస్లో భాగంగానే చూడాల్సి ఉంది. సో పార్ట్ 2గా మీరు దీన్ని చూడవచ్చు. సో రైట్, మనం సబ్జెక్టులోకి వెళ్తే ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ రాష్ట్రం ఎందుకు వార్తల్లో ఉంది? సో మీ అందరికీ తెలిసిందే, మనం రైట్ ఇక్కడ లడాక్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఈ విధంగా ఇదే పద్ధతిలో వెళ్తాం. సో చుట్టుముట్టు పూర్తి చేసుకొని మధ్యలో వార్తల్లో ఏ రాష్ట్రాలు అయితే లేవో ఆ రాష్ట్రాలను మనం చర్చించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే లడాక్ అనే కేంద్ర పాలిత ప్రాంతం వార్తల్లో లేదు, కాబట్టి మనం నేరుగా జమ్మూ అండ్ కాశ్మీర్ని చర్చిస్తున్నాం. సో మరి జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు ఎందుకు వార్తల్లో ఉందో చూడండి. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో రానుంది అని అడుగుతారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో రానుంది. చాలా ముఖ్యమైనది. ఇటీవలి కాలంలో మనకు ఈ ఏవైతే రైట్ బ్యాటరీకి సంబంధించినవి లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన అంశాలు ఉంటాయో పర్యావరణంతో సంబంధం ఉన్నవి కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీ ఎక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నదంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో. నెక్స్ట్ అదేవిధంగా మనకు కాశ్మీరీ లాంగ్వేజ్, సో ఇది మనకు 8వ షెడ్యూల్లో ఉన్న భాష అని తెలిసిందే. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళు MS ట్రాన్స్లేటర్ సాఫ్ట్వేర్ను కాశ్మీరీ భాషకు సంబంధించి అందుబాటులోకి తెచ్చినారు. సో ఇది ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీకు ఏదైనా పదం అర్థం కాకపోతే ఏం చేస్తారు, గూగుల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అంటే మీకు ఏంటో తెలియాలి, స్టార్ట్ అని కొట్టి మీనింగ్ ఇన్ తెలుగు అని చెప్తే గూగుల్ తెలుగులో మనకు అర్థం ఏంటో ఇస్తుంది. అయితే అన్ని సందర్భాల్లో ఇది సందర్భోచితంగా ఉండదు. అంటే మనం పదాలను ఒక్కొక్కసారి ఒక్కొక్క విభిన్న కోణంలో ఉపయోగిస్తూ ఉంటాం. సో అలా విభిన్న కోణాలు ఇవ్వకుండా సో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తుంది. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అయితే ఉండదు, బట్ ఎనీవే ఒక ఐడియా అయితే వచ్చేలా ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈ తరహా ట్రాన్స్లేషన్ను కాశ్మీరీ భాషకు అందుబాటులోకి తెచ్చింది. అంటే మీకు ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్లో ఏదైనా టైప్ చేస్తే కాశ్మీర్లో ఏదైనా మీకు అర్థం కావాలంటే ఇంగ్లీష్లోకి, ఏ విధంగా అయినా వైస్ వర్సా అన్నమాట నేర్చుకోవచ్చు. రైట్. సో మైక్రోసాఫ్ట్ ఇటీవలే MS ట్రాన్స్లేటర్ సాఫ్ట్వేర్ ఏ భాషకు అందుబాటులో తెచ్చింది అని అంటే కాశ్మీరీ భాషకు అందుబాటులో తెచ్చింది. ఇక్కడ వార్తల్లో ఉన్న మరొక అంశం చెప్తాను. మనకు ఈ కాశ్మీర్ దగ్గరే మాట్లాడే మరొక భాష డోగ్రీ భాష. ఈ డోగ్రీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఇటీవలి కాలంలో అనువదించి విడుదల చేశారు. రైట్. ఎప్పుడైతే కాశ్మీరీ డోగ్రీ లాంగ్వేజెస్ వచ్చినాయో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా ఒక మున్సిపల్ చట్టాన్ని బ్రెయిలీ లిపిలో తీసుకొని వచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ మరి అదేవిధంగా PM విశ్వకర్మ యోజన. సో దాదాపుగా 18 రకాల వృత్తులకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇచ్చి, అదేవిధంగా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్లకు 15,000 రూపాయల విలువైన కిట్స్ను కూడా అందించి వాళ్లకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 17, 2023 ప్రారంభించిన పథకమే PM విశ్వకర్మ యోజన. దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించినారు. మరి ఈ పథకాన్ని అమలు చేస్తున్న తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఘనతను దక్కించుకున్నది. రైట్. సో ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతం వార్తల్లో ఉంది. సో మీకు ఇక్కడ ఒక్కటి చెప్పినాను,
15,000 రూపాయల విలువైన కిట్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇదే విధంగా 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్రం నిర్ణయించింది. ఈ విశ్వకర్మ యోజన పథకానికి మహిళలకు డ్రోన్స్ మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్స్ ఇవ్వడం అన్నది సంబంధం లేదు. కానీ 15,000 అనే కామన్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి ఆ రెండింటిని కలిపి ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. 15,000 రూపాయల విలువైన కిట్ విశ్వకర్మ యోజన వాసులకు ఇస్తారు. 15,000 ఈ స్వయం సహాయక సంఘాలకు డ్రోన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. రైట్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అనే కేంద్ర పాలిత ప్రాంతం. సో ఇటీవలే కొంతమంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి. సో కారణం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా రైట్ రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తి కాకుండా వేరే వాళ్లకు ఓటు వేశారు. అందుకని వీళ్ళను అనర్హులుగా ప్రకటించినారు. సో ఇది మరి 10వ షెడ్యూల్లో పేర్కొన్న అంశము. ఇప్పుడు సభాపతి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది. చూడాలి కోర్టు ఏం చెప్తుంది. కాకపోతే పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓటు వేసిన వాళ్ళను అనర్హులుగా చేయవచ్చు, సభాపతికి అధికారం ఉంటుందని స్పష్టంగా ఇందులో పేర్కొన్నారు. రైట్. నెక్స్ట్ మరి హైతీ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చారు. రైట్. ఎస్టీ జాబితాలో చేరుస్తూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిర్ణయం తీసుకున్నది. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ టార్గెట్ బై హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము ఈ సంవత్సరం అంటే 2024 1 జనవరి నుంచి మనకు ఈ పెట్రోల్ డీజిల్ వాహనాల ప్రభుత్వ పరంగా కొనుగోలును నిలిపివేసింది. అంటే ప్రభుత్వం కూడా తన అవసరాలకు వాహనాలను కొంటూ ఉంటుంది. సో కలెక్టర్లకు, సెక్రటరీలకు, అదేవిధంగా మంత్రులకు వీళ్ళందరికీ వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. అయితే 1 జనవరి నుంచి దీన్ని నిలిపేసింది. పెట్రోల్ డీజిల్ వాహనాల కొనుగోలును నిలిపివేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలునే చేయాలని చెప్పి నిర్ణయించింది. అయితే ఇలాంటి నిర్ణయం ఉత్తరప్రదేశ్ తీసుకుంది. కాకపోతే ఉత్తరప్రదేశ్ టార్గెట్ పెట్టుకుంది 2030 నాటికి ప్రభుత్వ వాహనాలు అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. రైట్. నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్ అనే ఒక రాష్ట్రము భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యవసర వైద్య సేవలు మనకు హెలికాప్టర్ ద్వారా అందిస్తుంది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న భారతదేశపు తొలి రాష్ట్రము ఉత్తరాఖండ్. అంటే ఇప్పుడు మనకు 108 అందుబాటులో ఉన్నది కదా, అక్కడ ఆ విధంగా హెలికాప్టర్ పనిచేస్తుంది. అలా అని 108 ఉండవని కాదు. సో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మరీ అత్యవసరమైన పరిస్థితుల్లో అయితే హెలికాప్టర్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని రక్షించేందుకు దీన్ని వినియోగించనున్నారు. సో చాలా ముఖ్యమైన వార్తాంశము. గతంలో కూడా మనం చూసినాం ఈ డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ సప్లై అనేది ప్రయోగాత్మకంగా తెలంగాణలో చేపట్టిన పూర్తి స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది అంటే మనకు ఉత్తరాఖండ్లోనే ప్రారంభమైంది. నెక్స్ట్ మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటాం, ఆర్టికల్ 44లో ఉంటుంది. దీన్ని అమలు చేయమని చెప్పి పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. షాబాను కేసులో, సరళా ముద్గల్ కేసులో, సైరా బాను కేసులో చెప్పింది. రైట్. సో దీన్ని అమలు చేయమని చెప్పి, కానీ కొన్ని సందర్భాల్లో అమలు చేయండి కానీ హడావిడిగా కాకుండా అన్ని పక్షాలను ఒప్పించి అమలు చేయమని చెప్పి అది కోర్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఎనీవే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము. మరి గోవా ఉంది కదా అంటే అది భారతదేశంలో విలీనం కాకమునుపు నుంచే అమలు చేస్తూ ఉంది. భారతదేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వస్తే మనకు ఉత్తరాఖండ్ గోవా రాష్ట్రం అప్పుడు మన ప్రాంతంలో చేరలేదు, పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలోనే ఉంది. 1961లో భారత్ వశమైంది. అంతకుముందు నుంచే అది అమలు చేస్తూ ఉంది. కాబట్టి క్వశ్చన్ ఇట్లా అడిగితే ఏ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉందంటే గోవా, ఉత్తరాఖండ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏదంటే మాత్రం ఉత్తరాఖండ్ మాత్రమే. రైట్. సో ఇది అంశము. నెక్స్ట్ మనకు అస్సోం రాష్ట్రము. రైట్. సో ఈశాన్య భారతదేశంలో మొదటి న్యాచురోపతి హాస్పిటల్ను అస్సాం రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చినారు. సో డిబ్రూగర్లో దీన్ని ప్రారంభించినారు. ఈశాన్య ఇలాంటివి బాగా ఇంపార్టెంట్. మనకి ఈశాన్య రాష్ట్రంలో తొలి అనగానే
ఈశాన్య రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఫిష్ మ్యూజియం వచ్చింది. హర్ఘర్ జల్లో భాగంగా పూర్తి స్థాయిలో విజయం సాధించిన తొలి ఈశాన్య రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. అదేవిధంగా నెవా ప్రాజెక్టులో భాగంగా పూర్తి స్థాయిలో ఈ పేపర్లెస్ అసెంబ్లీగా ఎదిగిన తొలి అసెంబ్లీగా నాగాలాండ్ అసెంబ్లీ నిలిచింది. అదేవిధంగా ఇదే నాగాలాండ్ మనకి ఇటీవలి కాలంలో మయన్మార్తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. మనం ఫ్రీ బార్డర్ మూమెంట్, మూమెంట్ రెజిమ్, స్వేచ్ఛగా సంచరించే ఆ ఒప్పందం రద్దు చేసుకున్నాం. దీన్ని ఖండిస్తూ, ఈ రద్దు చేసుకోవడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం. సో ఈ విధంగా ఎన్నో అంశాలు ఈ ప్రాంతాలకు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంది, ఫస్ట్ న్యాచురోపతి హాస్పిటల్ ఈశాన్య ప్రాంతంలో ఏ రాష్ట్రంలో వచ్చిందంటే అస్సాం. వైశాల్యం పరంగా ఈశాన్య రాష్ట్రాలలోకెల్లా అతిపెద్ద రాష్ట్రము. అదేవిధంగా అనేక రాష్ట్రాలతో ఈశాన్యంలో ఉండే సిక్కింతో మినహా మిగతా అన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న ఏకైక రాష్ట్రము అస్సాం రాష్ట్రము. రైట్. అదేవిధంగా 200 ఇకో బస్సులను, అంటే పర్యావరణానికి అనుకూలమైన బస్సులను మనకు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రము. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, 10,000 ఈ బస్సులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. సుమారుగా 57,000 కోట్లు కేటాయించింది. 57,000 ప్లస్ ఉన్నది. రైట్. అది చాలా సందర్భాల్లో చెప్పినాను నేను. మీరు ప్రతి అమౌంట్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రఫ్గా 57,000 కోట్లు కేటాయించింది. 10,000 ఈ బస్సులు అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఈ బస్సులు లేదా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ బస్సులు అనగానే మనకు కేంద్ర ప్రభుత్వానికి అస్సాం రాష్ట్రం అనేది గుర్తుకు రావాలి. రైట్. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినాను, హర్ఘర్ జల్లో భాగంగా పూర్తి స్థాయిలో విజయం సాధించిన ఈశాన్య దేశపు తొలి కేంద్రపాలిత ప్రాంతంగా మనకు అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. రైట్. అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అండ్ NTCA, నేషనల్ టైగర్ అథారిటీ, ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పుల్ల పరిరక్షణ ప్రాధికార సంస్థ. ఇది అరుణాచల్ ప్రదేశ్ NTCA ఒప్పందం కుదుర్చుకున్నాయి. అండ్ STPFకు సంబంధించింది. STPF అంటే స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాయి. స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాయి. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్. ఎడిబుల్ అంటే వంట నూనెలు అని అర్థం. ఎడిబుల్ అంటే వంట నూనెలు. సో ఈ ఎడిబుల్ ఆయిల్స్కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ అనేది మన దేశంలో లేదు. మరి మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇది దేశంలోనే మొట్టమొదటిది, ఈశాన్యంలో కాదు. రైట్. సో నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ ఈజ్ నథింగ్ బట్ పామ్ ఆయిల్ యాక్చువల్గా. సో ఈ పామ్ ఆయిల్కు సంబంధించి ఒక ప్రాసెసింగ్ యూనిట్ భారతదేశంలో తొలిసారిగా మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. నెక్స్ట్ చాలా ముఖ్యమైనది, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతి పొడవైన బై టన్నెల్ అని అంటే మనకు రాకపోకలు అటు ఇటు అనుమతించేది. సో ఎక్కడ వచ్చింది అని అంటే అరుణాచల్ ప్రదేశ్లో. సో గుర్తుపెట్టుకోండి, March 9న దీన్ని ప్రారంభించినారు. దీని పేరు సేలా టన్నెల్. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బైలేన్ టన్నెల్, సొరంగ మార్గము, ద్విమార్గ సొరంగంగా చెప్పుకోవచ్చు. రైట్. సో మనకు ఏ ఇబ్బంది వచ్చినా సరే చైనాతో అత్యంత వేగంగా మనము సరిహద్దులకు చేరడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం విస్తృతం చేస్తుంది. అండ్ నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రము. సో భారతదేశపు మొట్టమొదటి గతిశక్తి రీసెర్చ్ చైర్ ఎక్కడ వస్తున్నది అని అంటే మనకు IIM షిల్లాంగ్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. రైట్. భారతదేశపు తొలి గతిశక్తి రీసెర్చ్ చైర్ అన్నమాట. భారతదేశపు తొలి గతిశక్తి విశ్వవిద్యాలయం ఎక్కడ వచ్చిందంటే వడోదరాలో. గతిశక్తిలో ఎన్ని మంత్రిత్వ శాఖలు సమీకృతమైనాయనంటే 16 మంత్రిత్వ శాఖలు సమీకృతమైనాయి. సో ఇది గతిశక్తి, ప్రధానమంత్రి గతిశక్తి యోజన. ప్రధానమంత్రి గతిశక్తి యోజనలో భాగంగా మనకు దేశవ్యాప్తంగా 35 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు రానున్నాయి. మరి భారతదేశంలో మొట్టమొదటి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ రానున్నది అని అంటే అస్సాం రాష్ట్రంలో రానుంది. రైట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రము. రైట్. యోగ్యశ్రీ అనే పేరుతోటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. సో SC STలకు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో అలాంటి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇచ్చే
ఓకే స్కీమ్ పేరే యోగ్యశ్రీ స్కీమ్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒరిస్సా లభ అనే పథకాన్ని ప్రారంభించింది. మరి లభ అంటే ఎక్స్పాన్షన్, లఘు బన జాత్య ద్రవ్యు క్రయ. మరి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ భాషలో ఇది ఉన్నది కాబట్టి మనకు అది అడగరు. కాకపోతే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటాడు. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా అడవి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అని అంటే ఒరిస్సా రాష్ట్రము. అంతేకాదు సేకరించాలి కదా, ఈ సేకరణ బాధ్యత ఎవరికి అప్పగించినారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అప్పగించినారు, స్వయం సహాయక సంఘాలకు, మహిళల నేతృత్వంలో కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాలకు అప్పగించినారు. మరి ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి, స్వయం సహాయక సంఘాలు అనగానే 15,000 డ్రోన్లు, 15,000 రూపాయలు PM విశ్వకర్మ యోజన, రైట్. అండ్ విశ్వకర్మ యోజనను అమలు చేస్తున్న తొలి కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఒక్కసారిగా ఈ రౌండ్ అంతా ఆ లింక్గా మనం చదివినప్పుడు పూర్తిగా అన్ని అంశాలు గుర్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఆ కోణంలోనే ప్రశ్నలు వస్తున్నాయి మనకు. సో ఈ విధంగా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంటే ఒరిస్సా. అండ్ నెక్స్ట్ వెళ్ళే ముందు మనకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ 1999 రూపీస్కే S&S పబ్లికేషన్స్ అందిస్తూ ఉంది. 5 నెలల పాటు మీరు ఈ క్లాసెస్ వినొచ్చు. ఎగ్జామినేషన్ మనకు జూలైలోనే ఉన్నది కాబట్టి మీరు రైట్ సాధ్యమైనంత తొందరగా సిలబస్ను పూర్తి చేసి మాక్ టెస్ట్లో రాయడం ద్వారా ఖచ్చితంగా జాబును పొందే అవకాశము ఉంటుంది, రైట్. అండ్ అదేవిధంగా తెలంగాణ DAO మనకు 499 రూపీస్కే PDFని అందిస్తుంది S&S పబ్లికేషన్స్. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 1 పేపర్ 2ని కూడా అందిస్తూ ఉంది. 1499 రూపీస్కి 6 మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ మనకి కేవలం పేపర్ 2 కావాలంటే 999 రూపీస్. అండ్ తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సంబంధించి 799 రూపాయలకే క్లాసెస్ని అందిస్తుంది S&S పబ్లికేషన్స్, రైట్. నెక్స్ట్ మరి ఒరిస్సాకు సంబంధించి మెలనిస్టిక్ టైగర్ సఫారీ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మెలనిస్టిక్ టైగర్లకు సఫారీని ప్రవేశపెట్టిన ప్రాంతము ఒరిస్సానే. మెలనిస్టిక్ అంటే మచ్చల పులిగా చెప్తూ ఉంటామన్నమాట. మీరు ఇమేజ్ చూడండి, మెలనిస్టిక్ టైగర్ అని చెప్పి టైప్ చేసి ఇమేజ్ను చూడండి, అర్థమవుతుంది. ప్రపంచంలోనే దీనికి ప్రత్యేకించిగా సఫారీ ఎక్కడా లేదు, ఇక్కడే ఒరిస్సాలోనే వస్తున్నది. అదేవిధంగా మనకు ఒరిస్సాకు సంబంధించి రెండింటికి GI ట్యాగ్ దక్కింది. సో చాలా వాటికి దక్కింది కానీ ఇంపార్టెంట్గా ఏం చెప్తున్నాను, ఒకటేమో లాంజియా సౌరా పెయింటింగ్, ఒక PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు వేసే చిత్రం ఇది. అదేవిధంగా సింప్లిపాల్ కాయ్ చట్నీ, సో రెడ్ యాండ్స్ ఎర్ర చీమలతో చేసే చట్నీ ఇది, దీనికి కూడా GI ట్యాగ్ దక్కింది. సో నిజానికి దీని GI ట్యాగ్ అప్లై చేసింది ఎప్పుడు అనంటే మనకు 2023 జూలై ఆగస్టు ప్రాంతాల్లో అప్లై చేశారు, ఇప్పుడు వచ్చింది. సో అప్పుడు ఓకే ఆ ఏడాది తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, అందులో కూడా అడిగినారు దీన్ని, రైట్. సో దీనికి GI ట్యాగ్ వచ్చింది, ఓకే. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రానున్నది జూన్ మంత్లో, ఓకే, జూన్ 9న జరగనున్నది, రైట్. నెక్స్ట్ మరి అదేవిధంగా యువతకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి స్వయం అనే పేరుతోటి ఒక పథకాన్ని ప్రారంభించింది ఒడిశా ప్రభుత్వం. నేరుగా అడుగుతారు, ఒరిస్సా ప్రభుత్వం ఇటీవలే స్వయం అన్న పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం ఏంటి అంటే యూత్కి ఒకే మనకి దాన్ని ఏమంటారు స్వయం ఉపాధి అన్నమాట, స్వయం ఉపాధిని అందించడము, రైట్. మరి ఇందుకోసం వాళ్ళకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలో మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ అండ్ అక్వాటిక్ సెంటర్ ఎక్కడొచ్చింది అని అంటే ఒరిస్సాలో, చాలా ముఖ్యమైనది. అండ్ నెక్స్ట్ మనం నిన్న మొన్న చూసినాం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ పిచ్ వచ్చింది హిమాచల్ ప్రదేశ్లో. స్టేడియంస్ అనగానే హిమాచల్ ప్రదేశ్ గుర్తుకు రావాలి, ఈ ఒరిస్సాది గుర్తుకు రావాలి. ఎట్ ద సేమ్ టైం గుజరాత్లో మొథేరా స్టేడియం, అది ప్రపంచంలోనే అతిపెద్దది. అదేవిధంగా రాజస్థాన్లో భారతదేశంలో 2వ అతిపెద్దది, ప్రపంచంలో 3వ అతిపెద్దది నిర్మిస్తున్నారు జైపూర్లో. అండ్ అదేవిధంగా మెల్బోర్న్ స్టేడియం ప్రపంచంలో 2వ అతిపెద్దది. అండ్ దక్షిణార్ధగోళంలో మొదటిసారిగా ఒలింపిక్స్ నిర్వహించింది అక్కడే, రైట్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మనకు ఓకే స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్లో 3వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛతా పక్వాడా అనే అవార్డ్స్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
దానిలో 3వ ర్యాంకును పొందిన రాష్ట్రం పోర్ట్ ఏది అంటే విశాఖపట్నం పోర్ట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కులగణనను పూర్తి చేసినారు. జనవరి 2024లో కండక్ట్ చేసినారు. ఈ గతం దక్కించుకున్న 2వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. తొలి రాష్ట్రం ఏది అని అంటే బీహార్, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, సో దీన్ని రైట్ మనకు ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రంలో భారత ప్రధానమంత్రి ప్రారంభించినారు, రైట్. సో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నార్కోటిక్స్, నసిన్ అంటారు. నసిన్ ఎక్కడ ప్రారంభించారు అని చెప్పి అడుగుతారు. పాలసముద్రం, ఓకే, పాలసముద్రం, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడు. సో తమిజా వెట్రి కజగం అనే పేరుతోటి మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు, రైట్. అదేవిధంగా కన్శాల, కన్ అంటే క్యాన్సర్, క్యాన్సర్లో క్యాన్ తీసుకున్నాడు, పాఠశాలలో శాల తీసుకున్నాడు. సో అర్థమైపోయి ఉండాలి. క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకించిన పాఠశాల. ఎందుకనంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఆహ్లాదంగా ఉండేలా ఉండాలి. రెగ్యులర్ స్కూల్స్లో ఇవన్నీ ఉండవు కాబట్టి ప్రత్యేకించిగా ఒక పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేసినారంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో. ఎట్ ద సేమ్ టైం జంతువులకు ప్రత్యేకమైన ఆసుపత్రిని మనకు టాటా సంస్థ ముంబైలో లాంచ్ చేసింది. ఇవి 2 గుర్తు చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ మరి తమిళనాడు సమీపంలో ఉండే మరొక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. సో ఈ అండమాన్ నికోబార్లో మనకు మ్యారిటైమ్ సర్వేలెన్స్ మిషన్స్ ఉంటాయి. మ్యారిటైమ్ అంటే తీర భద్రతపై నిఘా వేసేవి. ఈ తీర భద్రతపై నిఘా వేసే ఈ నౌకలపైన సాధారణంగా పురుషులే ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా అందరూ మహిళలు ఉండే మ్యారిటైమ్ సర్వేలెన్స్ మిషన్ను అండమాన్ నికోబార్లో ప్రారంభించారు, రైట్. అండ్ నెక్స్ట్ కేరళ. సో ఐరిస్ అంటే మొట్టమొదటి ఏఐ టీచర్. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ స్కూల్ కూడా కేరళలోనే వచ్చింది. తొలి ఏఐ టీచర్ ఎవరు అని అంటే ఐరిస్ పేరుతో కేరళలోనే వచ్చింది. అండ్ అదేవిధంగా మనిషి జంతువుల మధ్య జరిగే సంఘర్షణను ఒక రాష్ట్ర స్థాయిలో డిసాస్టర్, విపత్తుగా గుర్తించిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏదనంటే కేరళ రాష్ట్రము. అంటే మనిషికి జంతువుకు మధ్య జరిగే ఈ గొడవను ఒక విపత్తుగా గుర్తించింది. సో దీనివల్ల ఏ మనిషి అయినా ప్రమాదం బారిన పడినప్పుడు లేదా ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇది విపత్తుకు సంబంధించింది కాబట్టి కాంపెన్సేషన్ అన్నమాట, పరిహారం అనేది వస్తుంది. డిసాస్టర్గా గుర్తించకుంటే రాదు. సో ఈ విధంగా కేరళ ఈ చర్యను తీసుకున్నది, రైట్. అండ్ నెక్స్ట్ మనకు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో చాలా ముఖ్యమైనది. మనకు యాక్చువల్గా 2018-19 ఆ ప్రాంతంలో కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక గంటను దక్కించుకుంది. సో ఈ ప్రపంచంలో తొలిసారిగా సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్గా అది ఒక కీర్తిని గడించింది. మళ్ళీ ఇప్పుడు ఏంటి, వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అంటే ఎయిర్పోర్ట్లోనే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ప్రపంచంలో ఒక ఎయిర్పోర్ట్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఉండడం ఇదే మొదటిసారి. ఆ విధంగా 2 సందర్భాల్లోనూ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే ఫెర్రీ అంటే పడవని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చినారు అని అంటే కేరళలో. సుచేత అనే పేరుతో దీన్ని నడుపుతూ ఉన్నారనమాట. మరి ప్రపంచంలో మొదటిసారిగా ఎక్కడొచ్చిందంటే నార్వేలో వచ్చింది. హైడ్రోజన్తో నడిచే మొదటి రైలు ఎక్కడొచ్చిందంటే జర్మనీలో వచ్చింది. ఆసియాలో మొదటి ఎక్కడొచ్చిందని అంటే చైనాలో వచ్చింది. ఇక్కడ ఫెర్రీ అనమాట. ఫెర్రీ అనగానే మనకు భారతదేశంలో మరొక రాష్ట్రం కూడా గుర్తుకు రావాలి, రైట్. ఫెర్రీలో ప్రయాణించే చిన్నారులందరికీ కూడా ఉచితంగా అవకాశం కల్పించిన రాష్ట్రం ఏదంటే త్రిపుర రాష్ట్రము, రైట్. సో ఇక్కడ సుచేత అనగానే మనకి ఇది గుర్తుకు రావాలి. ఈ సుచేతాన్ని కాస్త పేరు మారిస్తే సుచిత్ర అనే ఒక కేరళకు చెందిన మహిళ ఇవి COP28 సదస్సులో, యూఏఈలో జరిగిన COP28 సదస్సులో ఆమె వేరువేరు 140 భాషల్లో పర్యావరణ అనుకూలమైన పాటలు పాడుతూ ఒక రికార్డును సృష్టించినారు. సో అన్నీ కూడా మనం ఒక్కసారిగా వీటిని గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇండియన్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్ మనకి ఎక్కడ ప్రారంభమైందంటే కేరళ కొచ్చిలో ప్రారంభమైంది. గ్రాఫిన్ అనగానే గుర్తుకు రావాల్సిన మరొక దేశము జార్జియా దేశము. సో ఆ దేశంలో ఈ గ్రాఫిన్తో తయారు చేసిన సెమీ కండక్టర్లు అందుబాటులోకి తెచ్చింది.
సెమీ కండక్టర్లను గ్రాఫిన్తో తయారు చేయడం మొదటి దేశం అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ సుచేత సతీష్, మీకు ఇంతకుముందే చెప్పినాను కదా సుచిత్ర అని పేరు మార్చాలని. ఈమె పూర్తి పేరు సుచేత సతీష్ సుచిత్ర అని. సో సుచేత అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, సేమ్ సుచేత అనగానే ఈమె గుర్తుకు రావాలన్నమాట. రైట్. అక్కడ కాప్ సదస్సులో నవంబర్ 24 నాడు 140 భాషల్లో, ఇక్కడ 100+ లాంగ్వేజెస్ ఉన్నది, బట్ 140 గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. 140 భాషల్లో వారు పాటలు పాడారు, పర్యావరణ అనుకూల పాటలు. ఆ విధంగా రికార్డు క్రియేట్ చేసినారు. సుచేత అనగానే హైడ్రోజన్ ఫెర్రీ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ అదేవిధంగా లోకల్ బాడీస్లో డిజిటల్ సేవలను, లోకల్ బాడీ స్థానిక సంస్థల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడం కోసం కేరళ K-Smart అని లాంచ్ చేసింది. రైట్. అండ్ నెక్స్ట్ మరి కేరళకు మనకు ఎగువన ఉన్న రాష్ట్రము కర్ణాటక. మరి భారతదేశంలో మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ ఎక్కడ రానున్నదంటే కర్ణాటకలో రానున్నది. రైట్. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఛార్జ్ చేసే బ్యాటరీస్ ఇవన్నీ అందుబాటులో, ఈవీలకు సంబంధించిన ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని అందించడంలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రము. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర. మరి ఈ ముంబై నగర నిర్మాతగా భావిస్తున్న నాన్నా జగన్నాథ్ శంకర్ సేథ్, ఈయన పేరును ముంబై సెంట్రల్ స్టేషన్కు పెట్టాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇంకా కేంద్రం నుంచి వెలువడలే నిర్ణయం. ఈలోపు మనకు కోడ్ వచ్చినందుకు ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అండ్ అదేవిధంగా మనకు మహారాష్ట్ర మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత స్థలాన్ని ఎక్వైర్ చేయనున్నది. సో పర్యాటక రంగానికి సంబంధించి నిర్మించాలని నిర్ణయం అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థలాన్ని కొనుక్కొని టూరిజంను డెవలప్ చేయాలని నిర్ణయించిన తొలి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అండ్ అదేవిధంగా మనకు నిర్మాణ రంగం వల్ల పెద్ద ఎత్తున కార్బన ఉద్గారాలు విడుదలవుతాయి. నిర్మాణ రంగం వల్ల కార్బన ఉద్గారాలు విడుదలవుతాయి. పాయింట్ నెంబర్ 1, ఈ నిర్మాణ రంగంలో ఉపయోగించే వస్తువులు సిమెంట్ కాంక్రీట్ తయారీలో కూడా విడుదలవుతాయి. సో ఇవన్నిటిని కాకుండా, సో నిర్మాణానికి కావాల్సిన వస్తువుల తయారీలో కార్బన ఉద్గారాలు కాకుండా, నిర్మాణ సమయంలో కూడా కార్బన ఉద్గారాలు కాకుండా భవనాలు నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. సో దీన్ని ప్రవేశపెట్టనున్న భారతదేశపు తొలి నగరం ఏదంటే నాగ్పూర్. సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. అంటే శూన్య కర్బన భవన నిర్మాణ కార్యాచరణ ప్రణాళిక, శూన్య కర్బన భవన నిర్మాణ కార్యాచరణ ప్రణాళికగా చెప్పుకోవచ్చు. దీన్ని మొదట ఎక్కడ ప్రారంభించారంటే నాగ్పూర్లో. మీ అందరికీ తెలిసిందే, ఇదే నాగ్పూర్లో మనకు దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేకమైన వసతి ఉన్నది. దివ్యాంగ్ పార్క్ అన్నమాట, అనుభూతి పార్క్ అని కూడా అంటాం. ప్రపంచంలోనే ఈ తరహాది ఇది మొట్టమొదటిది. అండ్ నెక్స్ట్ వెళ్ళే ముందు తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 999 రూపీస్కి అందిస్తుంది S&S పబ్లికేషన్స్. అదేవిధంగా తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ బుక్స్ ప్యాకేజ్ని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 1 కోర్సు 1299, 6 మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ స్పెషల్ DSC 6 బుక్స్ ప్యాకేజ్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది అన్ని బుక్ షాప్లలో ఉన్నది, లేదా sonlinebooks.comలో కొనవచ్చు. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ మనకు టాటా ట్రస్ట్. సో ఇది మహారాష్ట్రలో, ఆల్రెడీ చెప్పినాను. జంతువుల కోసం చిన్న హాస్పిటల్. కన్షాల క్యాన్సర్ బాధితుల చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన పాఠశాల మనకు తమిళనాడులో. ఇక్కడేమో టాటా ట్రస్ట్లు ఎనిమల్స్ కోసం ప్రత్యేకమైన హాస్పిటల్ నిర్మించింది. అండ్ అదేవిధంగా మహారాష్ట్రలో పెంచ్ టైగర్ రిజర్వ్లో మనకు భారతదేశంలోనే ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అనేది రానున్నది. సో భారతదేశంలో తొలి డార్క్ స్కై పార్క్ ఎక్కడ రానుంది అంటే మహారాష్ట్రలో పెంచ్ టైగర్ రిజర్వ్లో. అండ్ నెక్స్ట్ రష్మి శుక్లా భారతదేశంలో మహారాష్ట్రలో మొదటి ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వీరు నియామకమైనారు. రైట్. సో ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ అన్నమాట. అయితే భారతదేశంలో DGP అయిన తొలి మహిళ అంటే మాత్రం కంచన్ చౌదరి భట్టాచార్య. రైట్. అండ్ నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం. మరి భారతదేశంలోని అతి పొడవైన కేబుల్ స్టైల్ బ్రిడ్జ్, దీన్ని సుదర్శన్ సేతు అని అంటారు. దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అదేవిధంగా మనకు అటల్ సేతు అని చెప్పి మహారాష్ట్రలో నావీ ముంబైలో ప్రారంభించినారు.
అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా చర్చిద్దాం అనుకున్నా, బట్ ఆ రాష్ట్రం కాబట్టి ఇది వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అటల్ సేతు అని సుమారుగా 21.6 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. అది భారతదేశంలోనే నదిపై నిర్మించిన అతి పొడవైన వంతెన సేతు, అటల్ సేతు అంటారు దాన్ని. ఇదేమో సుదర్శన్ సేతు, రైట్. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఏఐ పార్క్ గుజరాత్లో రానుంది, ఏఐ స్కూల్ కేరళలో రానుంది, ఐరిస్ టీచర్ కూడా వచ్చేసింది, ఏఐ సిటీ లక్నోలో రానుంది. తెలంగాణలో కూడా ఏఐ పార్క్ను డెవలప్ చేస్తున్నారు, 200 ఎకరాలు డెవలప్ చేస్తున్నారు మనకు. ఓకే, జూన్ 4, 5, 6 తేదీలలో తెలంగాణలో ఏఐ సదస్సు కూడా పెట్టారు. అయితే ఎన్నికల షెడ్యూల్ అయితే అటు ఇటు మారవచ్చు డేట్స్, రైట్. అండ్ నెక్స్ట్ గుజరాత్ మరి సూర్య నమస్కారాలు చేయడంలో 108 సూర్య నమస్కారాలు, 108 సూర్య నమస్కారాలు వేరువేరు ప్రాంతాల్లో 108 సూర్య నమస్కారాలు చేస్తూ మరొక రికార్డు క్రియేట్ చేసింది గుజరాత్ రాష్ట్రం. ఇదే 108 అడుగుల ఎత్తులో శ్రీరామచంద్రుడి విగ్రహం రాబోతున్నది మంత్రాలయంలో. ఇదే 108 అడుగుల ఎత్తులో ఉండే ఆదిశంకరాచార్య గారి విగ్రహాన్ని మనకు ఓంకారేశ్వర్లో ప్రారంభించినారు, రైట్. నెక్స్ట్ రాజస్థాన్ మరి తృణధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం రాజస్థాన్ గవర్నమెంట్ ఉచితంగా విత్తనాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓం ఆకారంలో ఒక దేవాలయాన్ని ఎక్కడ నిర్మించారంటే రాజస్థాన్. సో దేవాలయం అనగానే చాలా పాయింట్స్ గుర్తుకు రావాలి. తెలంగాణలో మొట్టమొదటి 3D దేవాలయం సిద్దిపేట, ప్రపంచంలోనే మొదటి 3D దేవాలయం సిద్దిపేటలో వచ్చింది. అండ్ అదేవిధంగా 3D మసీద్ మనకు ఒకటి సౌదీ అరేబియాలో వచ్చింది. సో ఈ ఓం షేప్ టెంపుల్ ఇక్కడ మనకు వచ్చింది. సో టెంపుల్స్ అనగానే ఇవి కంపల్సరీగా గుర్తుకు రావాలి. అదేవిధంగా నెయ్యితో తయారు చేసిన టెంపుల్ మనకు రాజస్థాన్లో బికనీర్లో వచ్చింది. సో నెయ్యితో తయారు చేసినారు దీన్ని. ఓకే, టెంపుల్స్ అనగానే ఇవన్నీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ అదేవిధంగా రాజస్థాన్లో పెద్ద ఎత్తున మనకు ఐరన్ ఓర్స్ అనేవి ఇటీవలే లభించినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ మరి చండీగఢ్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పిజ్జా ఏటీఎం, అంటే మనీ పే చేసి ఏటీఎంలో మీరు పిజ్జాని తీసుకోవచ్చు, రైట్. అదేవిధంగా పంజాబ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ, రోడ్డు ప్రమాదాల నివారణకు గాను మనకు సడక్ సురక్షా ఫోర్స్ అని ప్రత్యేకించిగా కొంతమందిని నియమించుకుంది. అండ్ అదేవిధంగా ఎక్కడైతే ప్రమాదాలు జరిగే సంభావ్యత ఎక్కువగా ఉన్నదో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్, ఆయా ప్రాంతాల్లో అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక మ్యాప్ను తీసుకొని వచ్చిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏదంటే పంజాబ్. మ్యాప్ అనగానే మనకు పంజాబ్ గుర్తుకు రావాలి. అదేవిధంగా మనకు ఈ బయోడైవర్సిటీకి సంబంధించి మ్యాపింగ్లో మొట్టమొదటిసారిగా గోవాలోని మాహేమ్ను తీసుకొని వచ్చినారు. అదేవిధంగా మేరీ గావ్ మేరీ దారోహర్ అనే పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సారూప్యత ఉండేవన్నిటిని కూడా మ్యాపింగ్ చేస్తూ ఉన్నది, రైట్. అండ్ ఢిల్లీ మరి భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఎక్కడొచ్చిందంటే ఢిల్లీలో వచ్చింది. కేఫ్ అని అంటే లైక్ ఆయుర్వేదానికి సంబంధించినవన్నీ స్పాట్లో ఇవ్వడం, ఆయుర్వేదంతో తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మడం అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మరి భారతదేశంలో అతి ఎక్కువగా జిఐ ఉత్పత్తులు ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. గతంలో తమిళనాడు రాష్ట్రం ఉండగా దాన్ని అధిగమించింది ఇప్పుడు. నెక్స్ట్ భారతదేశంలో మరి ప్రైవేట్ అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఆయుధాలు అడానీ సంస్థ నెలకొల్పింది, కాన్పూర్లో నెలకొల్పింది. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆయుధాలు తయారు చేసే వ్యవస్థను ప్రైవేట్ సంస్థ ఇది తొలిసారిగా ఉత్తరప్రదేశ్ వచ్చింది. ఆసియాలోనే ఇది అతిపెద్దది. ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఆయుధ కర్మాగారం ఉండడం ఇదే మొదటిసారి. అదేవిధంగా భారతదేశంలో అందరూ బాలికలే చదువుకునే సైనిక్ స్కూల్ తొలిసారిగా ఉత్తరప్రదేశ్లో వచ్చింది. అదేవిధంగా సహకార రంగంలో తొలి సైనిక్ స్కూల్ గుజరాత్లో వచ్చింది. సో చూడండి బిట్స్, సహకార రంగంలో తొలి సైనిక్ స్కూల్ ఎక్కడొచ్చిందంటే గుజరాత్లో, బాలికలకు ప్రత్యేకించిన సైనిక్ స్కూల్ ఎక్కడొచ్చిందంటే ఉత్తరప్రదేశ్లో. అండ్ అదేవిధంగా మరి యమునా నది ఒడ్డున ఫ్లోటింగ్ తేలియాడే రెస్టారెంట్ అనేది వచ్చింది. భారతదేశంలో ఒక తేలియాడే రెస్టారెంట్ రావడం ఇదే మొదటిసారి. ప్రయాగ్లో దీన్ని అందుబాటులోకి తెచ్చినారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో ప్రసాదం భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత హైజీన్తో ఉండే ఒక హోటల్ను ప్రభుత్వం ప్రారంభించింది. యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రాష్ట్రాల్లో 4 ప్రతి రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్ర వైశాల్యం జనాభాను బట్టి 2 తెలుగు రాష్ట్రాలు 4 మంజూరు చేసింది. ఒక్కొక్క దానికి ₹1 కోటి. సేమ్ లేదు, శుచి శుభ్రంగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తినేవాళ్ళ ఆరోగ్యం పరిరక్షించేలా ఎలాంటి పదార్థాలు వాడాలి, వీటన్నింటినీ కలిపి హైజీన్ హోటల్స్ అందుబాటులో తెస్తున్నారు. మొదటి హైజీన్ హోటల్ ఉజ్జయిన్లో వచ్చింది, ప్రసాదం అనే పేరుతో. అదేవిధంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు భారతదేశంలో మొదటిసారిగా సూక్ష్మ స్థాయిలో ఉండే ద్రవీకృత సహజ గ్యాస్
యూనిట్ను మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ఏర్పాటు చేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనే పేరుతో పిలుస్తారు. మరి జార్ఖండ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వల్చర్ రెస్టారెంట్ జార్ఖండ్లో వచ్చింది. సో అంటే వల్చర్స్ లేదా రాబందులకు ఏ పదార్థం అయితే వాళ్ళు తినాలో దాన్ని అందుబాటులోకి దీన్ని పెడుతుందన్నమాట. మరి బీహార్, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ను అందుబాటులోకి తెచ్చింది. అండ్ అదేవిధంగా పాట్నా డిక్లరేషన్ రూపంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఇందులో పేర్కొన్నారు. రైట్. సో ఇవి మనకు రాష్ట్రాల వారీగా పూర్తి స్థాయిలో అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.